వెల్కమ్ టు ద లా టెల్లర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను వచ్చే టాపిక్ ఏంటంటే స్టే ఆర్డర్కి కాల పరిమితి ఉందా. జనరల్గా చాలామందికి డౌట్ ఏంటంటే స్టే ఎంతకాలం ఉంటుంది, ఎంతకాలం వరకు కొనసాగుద్ది, దానికి ఎన్ని నెలలు, ఎన్ని సంవత్సరాలు, ఎన్ని రోజులు కాల పరిమితి ఉంటుంది అనేది చాలా మందికి అర్థం కాని యొక్క క్వశ్చన్ మార్క్. అది క్వశ్చన్ మార్క్ క్వశ్చన్. సో ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే క్రిమినల్ కేసులోనూ సివిల్ కేసులోనూ స్టే అనేది ఉంటుంది. స్టే ఆర్డర్కి కాలపరిమితి అనేది లేదు. స్టే ఆర్డర్కి కాలపరిమితి అనేది లేదు. స్టే ఆర్డరు కాలపరిమితి అనేది జడ్జి గారి యొక్క డిస్క్రిషనరీ పవర్ మీద ఆధారపడి ఉంటుంది. జడ్జి గారికి అంతకాలం అనిపిస్తే, ఆయనకి లీగాలిటీ అనిపిస్తే అంతకాలం స్టే ఇస్తారు. లేదంటే ఆ స్టేని వేకేట్ చేసే అధికారం కూడా జడ్జి గారికి ఉంటుంది. జడ్జి గారు యొక్క అధికారం మీద స్టే ఆర్డర్ యొక్క కాలపరిమితి అనేది ఉంటుంది. అంతేగాని స్టే ఆర్డర్కి ఇన్ని నెలలు, ఇన్ని రోజులు, ఇన్ని సంవత్సరాలు అనేది కాలపరిమితి ఉండదు. ఇది మైండ్లో పెట్టుకోవాలి, గుర్తుంచుకోవాలి. సివిల్ కేసులోను క్రిమినల్ కేసులోనూ రెండిట్లో స్టే ఆర్డర్ అనేది ఉంటుంది. దానికి కాలపరిమితి అనేది ఇంత అనేది ఉండదు ఫ్రెండ్స్. అది గుర్తుపెట్టుకోవాలి. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ బాయ్.